ఈ రోజు ఎంతో అద్భుతమైన ఉగాది. ఉగాది అంటే మనందరికీ తెలుసు. అంటే బ్రహ్మ కూడా ఈ రోజునే అంటే ఆ యొక్క సృష్టిని ఆరంభించాడని చెప్తారు. అట్లాగే శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ముఖ్య కార్యక్రమం అంతా కూడా కృష్ణుడు కానీ మరి ఇవన్నీ కూడా ఉగాది నాడే ప్రారంభించారని మనకి పురాణాలు చెప్తున్నాయి. అదే మరి ఉగాది నాడే మనకు మరి ఈ యొక్క చేదు, తీపి, వగరు, మరి మొత్తం 5 రుచులు ఇవన్నీ కూడా మనకి అలవాటు కావాలి. మరి మనిషికి అనేది ఎప్పుడు సుఖమే ఉండదు. సుఖం తర్వాత కష్టం ఉంటుంది, కష్టం తర్వాత సుఖం ఉండదు. మరి ఈ సంవత్సరం పరాభవ అంటే ఏదో పరాభవము కాదు, చాలా మంచి సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా మనకి గ్రహణ స్థితులు చాలా బాగున్నాయి. మరి గ్రహణ స్థితి అనేది మనకు సూర్యుడి వల్ల మరి గ్రహాలు వాటి స్థితిలో వచ్చిన మార్పులు బట్టి మనకు రాసులు కానీ మరి మాసాలు కానీ ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కాలమాన ప్రకారం మరి మన చైత్ర మాసంలో చక్కనైన మరి ఈ సంవత్సరం వర్షాలు కానీ పంటలు కానీ అన్ని బాగుంటాయని చెప్పేసి మనకు మన పంచాంగం చెప్తా ఉంది. చాలా మంచి రోజు. మరి ఈ రోజు నుంచి అయినా సరే మనం కొత్త సంవత్సరంలోకి మనకి ఎనిమిది సంవత్సరాలు కాకుండా 9 సంవత్సరాల్లో మరి ఈ రోజు మొదటి రోజు కాబట్టి మనం ఏ పని చేయాలన్నా కూడా మరి ఏమైనా నియమాలు పెట్టుకోవటానికి మన యొక్క జీవితంలో రోజు రోజు మనం పెద్దవాళ్ళు అవుతున్నాం కాబట్టి తప్పనిసరిగా మనం ఒక ముఖ్యమైన అధ్యాయంలో ఉన్నాం. పెట్టుకోవాలి. మనలో ఏం మార్పు కావాలి, మన జీవితంలో ఏం సాధించాలి, ఒక నిర్ణయం చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి మనం ఒక్కొక్కరు కూడా తయారై ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా అక్కడే ఉండకూడదు. మన ధ్యాన మార్గం బద్రీజీ పితామహ బద్రీజీ అందించిన గొప్ప మార్గంలో మరి మనం పయనిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మనం అద్భుతమైన స్థితిలో పయనించాలని కోరుకుంటూ మరి మన మిత్రులు మరి పేదవరం ద్వారా మన విజ్ఞానికి వెళ్ళి రావడం జరిగింది. మరి వారందరికీ కూడా అంటే మనం ఏదో చాలా అద్భుత స్థితిలో ఉందని చెప్పేసి మొత్తం కూడా తెలుస్తా ఉంది. కానీ వెళ్ళిపోవాలి ఇద్దరు వెళ్ళారు. మన అందరూ కూడా సమస్థితిలో ఉండాలి. మన యొక్క స్థితి అంటే శరీర స్థితిలో ఉన్నామా, మనసు స్థితిలో ఉన్నామా, ఆత్మ స్థితిలో ఉన్నామా, ఈ 3 స్థితిలే మనకి ప్రతినిధి పెట్టింది. శరీర స్థితిలో ఉంటే నాదే ఇంకా నాదే. మరి బుద్ధి స్థితిలో ఉన్నా కూడా మనం స్థితి మారినట్టే. ఆత్మ స్థితిలో ఉన్న వాళ్ళే ధ్యాన స్థితిలో ఉండి మనం అద్భుతమైన మార్గంలో ఉన్నట్టుగా మనం అంతా కూడా గ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలోకి వస్తామో మనం అంతా కూడా ఒకటే. అందరూ ఆత్మస్థితిలోనే మనం ఉన్నాం. ఏది గొప్ప, ఏది పేద లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు, అందరూ సమస్థితిలో మనం ఉన్నాం. ఆ సత్యం మనం అంతా కూడా గ్రహించాలి. మరి ధ్యానంలో అద్భుతమైన మార్గంలో మరి ఈ రోజుకొకరు చెప్పాలని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే అది బలవంతం కాదు, ఫ్రీనెస్ రావాలి మీలో, మనలో మనందరిలో కూడా ఫ్రీనెస్ రావాలి. మాట్లాడటం కొన్ని సాధారణంగా ఎట్లా మనం ముచ్చట్లు పెడతాం, అలాగే మన స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, ఎప్పుడు వచ్చారు, మానవులకు రాకముందు ఏంటి, వచ్చిన తర్వాత చెప్పగలిగి మనం అంతా కూడా మరి గోదాదేవి అనేది ఒక నేను తప్పనిసరిగా నిలబెట్టాలని మీలో కూడా మరి ఆ విధంగా ముందుకెళ్ళాలని మరి సమయపాలన కూడా నేను ఇష్టపడతానని చెప్పాను. సమయపాలన లేకపోతే మనం ఎంత ధ్యానం చేసినా కూడా ఉపయోగం లేదు. మనం ముఖ్యంగా సమయం అనేది మళ్ళీ తిరిగి రాదు. అది విషయం తెలియజేస్తుంది. అందరికి మరొకసారి పరాభవ నమస్కారం, శుభాకాంక్షలు.